నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. కరకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే గైనకాలజిస్టులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విధుల్లో 2 గైనకాలజీ డాక్టర్లు ఉన్నప్పటికీ ప్రతి కేసును నల్గొండ ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఎవరైనా అడిగితే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం నగరికల్కు చెందిన గర్భిణీ నొప్పులతో బాధపడుతూ ఈ ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో విధుల్లో ఓ నర్సు ఉంది. ఆమె ఈ గర్భిణి నల్గొండకు రిఫర్ చేసింది. అప్పటికే ఆ గర్భిణికి నొప్పులు వచ్చాయి. అయినప్పటికీ కుటుంబ సభ్యులు వైద్యుల కోసం 2 గంటల పాటు ఎదురుచూశారు. చివరికి చేసేదేమీ లేక అంబులెన్స్లో నల్గొండకు తీసుకుపోయారు. ఎవరమ్మా మీది? ఇక్కడేంటి ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏమైందమ్మా? ప్రెగ్నెంటా? ఏమంటారు ఇప్పుడు ఈ హాస్పిటల్లో లేవని చెప్పేసారా? ఎవరున్నారు మీతోటి? ఎంతసేపు అయింది మీరు వచ్చి? గంట అయిందా? అంటే మిషన్ లేవు ఇక్కడ వద్దు నల్గొండ తీసుకెళ్ళము అన్నారా? ఎందుకు ఆగింది? మీరు ఫోన్ చేసారు అంబులెన్స్ కు? గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ గౌరవానికి పోతుంది. మీరు అడగలేదా? మేము అడిగితేనే వస్తుంది. 10 నిమిషాలు మీరు ఫోన్ చేసి ఎంతసేపు అయింది? బండిది బాబాయ్ బాబు ఇలా ఇంత పెద్ద హాస్పిటల్ పట్టింది. వీడియో బంద్ చేస్తావా? మేడం అక్కడ కూడా గైనకాలజీ మేడం మిమ్మల్ని తీయరు, మీకు ప్రాబ్లం లేదు, నాది అష్యూరెన్స్. ఓకే, ఇప్పుడు గైనిక్ మేడం ఎందుకు లేదు? ప్రెగ్నెంట్ లేడీ వచ్చి ½ గంట అవుతుంది, ఇక్కడ డెలివరీ చేయాలి కదా, ఎందుకు లేదు మేడం? ఇప్పుడు అక్కడ ప్రాబ్లం అయింది కాబట్టి మేము ఇస్తున్నాం మేడం. మీరు చేయండి ఇట్లా. మీడియం రెస్ట్రిక్షన్ చేసేది ఎక్కడ మేడం? ఇక్కడ ప్రాబ్లం ఉంది కాబట్టి గైనిక్ మేడం లేరు కదా, గైనిక్ మేడం లేరు కదా, తీయనట్టు తీయకాదు.
మంచిగా